హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీకు ముందుకు వచ్చామండి. అదేంటో కాదు, పప్పుచారు ఉప్పు చేప. ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టం అనుకున్నట్టు చెప్పండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు, 1 చెంబు వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని వాటర్ పోసి నాననివ్వాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందామండి. ఆనియను, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఈ పప్పుని ఇప్పుడు మెత్తగా వెంపుకోవాలి. ఇలా వెంపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలండి. పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే 2 చెంబులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. చిక్కగా కావాలంటే చిక్కగా పోసుకోవచ్చు, పలచగా కావాలంటే పలచగానైనా చేసుకోవచ్చు. పప్పుచారు పలచగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పప్పుచారులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. పప్పుచారు అయితే ఉడికిపోయాయండి. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. పప్పుచారు అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగానే ఉప్పు చేపని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సైడ్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఉప్పు చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఉప్పు చేప మీద పలస మొత్తం ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉండేవాళ్ళు. ఇలా ఉండటం వల్ల వాటి మీద ఉన్న జస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం ఇలా చేతితో మంచిగా క్లీన్ చేసుకుంటే. ఉప్పు చేప అనేది మంచిగా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు మామూలు వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేప వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోతాయండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కనుక. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చేప అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంటుందండి ఉప్పు చేప పప్పుచారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. పప్పుచారు ఉప్పు చేప చాలా బాగుందండి.
ఉప్పు చేప కూడా మంచిగా ఫ్రై అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.